దేశంలో కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న బీజేపీని ఓడించాలని ఏఐటీయూసీ బలపరుస్తున్న ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను మే 11న జరిగే పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీగా గెలిపించాలని ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య పిలుపునిచ్చారు. గురువారం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఆర్జీవన్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీని సీతారామయ్య జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం గోదావరికని భాస్కర్రావు భవన్ నుంచి పట్టణంలోని ప్రధాన కూడళ్ల గుండా బైక్ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజలకు కార్మికులకు చేసిందేమీ లేదని, కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను 29 చట్టాలను రద్దు చేసి 4 కోడ్లుగా మార్చిందని ఆరోపించారు. దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను బడా పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టారని ఆయన విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భక్తి అంత రామునిపై కాదని, ఢిల్లీ పీఠంపై ఉందని, ఆయనకు ఆదాని అంబానీల లాభాలు తప్ప దేశ ప్రజల కష్టాలు పట్టవని ఆయన అన్నారు. దేశంలో ఉన్న పేద వర్గాల జీవితాలను రాజ్యాంగ మార్పు పేరుతో నాశనం చేసేందుకు కుట్రలు పన్నుతున్న బీజేపీని కార్మిక వర్గం మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్కు బుద్ధి చెప్పిన విధంగా ఓడించాలని, గడ్డం వంశీకృష్ణను పెద్దపల్లి ఎంపీగా గెలిపించాలని ఆయన కోరారు. అదేవిధంగా సింగరేణి కార్మికులకు సంబంధించిన ఆదాయ పన్ను పెర్క్స్పై చెల్లింపు కోసం, స్వంత ఇంటి పథకం అమలు కోసం, కొత్త గనులు రావడం కోసం, కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు అమలు గురించి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించి ఏఐటీయూసీ బలపరుస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను పెద్దపల్లి ఎంపీగా గెలిపించాలని ఆయన కార్మికులకు పిలుపునిచ్చారు. ఇవాళ భారతదేశానికి ఒక ప్రమాదకరమైన పరిస్థితి వచ్చింది. బీజేపీ నరేంద్ర మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలలో 29 చట్టాలను రద్దు చేసి 4 కోడులు తీసుకొచ్చి కార్మికులకి ఎలాంటి హక్కు లేనటువంటి పరిస్థితి తీసుకొస్తూ ఉన్నాడు. అదేవిధంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ కూడా కారు చౌకగా అదానీలకి అంబానీలకి అమ్మేస్తూ ఉన్నాడు. భారతదేశంలో కార్మిక వర్గానికి కానీ, పేద ప్రజలకు కానీ, రైతాంగానికి కానీ ఎలాంటి రాయితీలు ఇవ్వనటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో పారిశ్రామికవేత్తలకు మాత్రం 16 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది. అంటే ఇది బీజేపీ ప్రభుత్వం కేవలం పారిశ్రామికవేత్తలకి, అదానీ అంబానీ లాంటి గుజరాతీ వ్యాపారస్తులకి అనుకూలంగా ఉన్న ప్రభుత్వం తప్ప పేద ప్రజలకు ప్రభుత్వం కాదు. ఇవాళ నరేంద్ర మోడీ గారు చెప్తున్నది ఏంటంటే 400 పార్లమెంట్ సీట్లు ఇవ్వండి, ఈ భారత రాజ్యాంగాన్ని మార్చేస్తా అంటున్నాడు. ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో వెనుకబడినటువంటి కులాలకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర దళితులకి, వీళ్ళందరికీ కూడా కొన్ని రిజర్వేషన్లు కల్పించబడ్డాయి. ఇవాళ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ప్రకారం రిజర్వేషన్లు ఉండకూడదు. కాబట్టి రిజర్వేషన్లు తీసేయాలంటే ఈ రాజ్యాంగాన్ని మార్చేయాలని ఇవాళ బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో ఈ 10 సంవత్సరాల కాలంలో ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రభుత్వ రంగ పరిశ్రమ కానీ, లేదా ఒక ప్రాజెక్టు కట్టి 1 ఎకరానికి రైతులకు నీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్టులు కానీ ఎక్కడా కూడా కట్టలేదు. ఏంటంటే ఏం చూసి నీకు ఓటేయాలి అంటే నేను రామాలయం కట్టా అంటున్నాడు. ఇవాళ మన దేశంలో ఏ ఊర్లో చూసినా రామాలయం లేనటువంటి గ్రామం ఉండదు. మనందరం కూడా సీతారాముల కళ్యాణాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. బీజేపీని ఓడించి నిలబడగలే సత్తా కలిగిన కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటిచ్చి వివేక్ వెంకటస్వామి గారి తనయుడు వంశీకృష్ణ గారిని చేతి గుర్తు పైన గెలిపించాల్సిందిగా మీ అందరికీ ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తాము. ఇట్టి బైక్ ర్యాలీలో దాదాపుగా 600 మంది పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మటి ఎల్లాగౌడ్,
కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి, నాయకులు రంగు శ్రీనివాస్, మాతన మహేష్, గండి ప్రసాద్, సయ్యద్ సోయబ్, బోగ సతీష్ బాబు, సిర్ర మల్లికార్జున్, ఆకునూరి శంకరయ్య, మానాల శ్రీనివాస్, నాగేంద్ర కుమార్, ప్రభుదాస్, ఎం సంపత్, బలుసు రవి, తాని రాజబాబు, బి సమ్మయ్య, పడాల కనకరాజు, ఎర్రగొల్ల చేరాలు, ఎంఏ గౌస్, శనిగల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7660044330 8142789678.